భోలాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన రాత్రి మహాశివరాత్రి. హిందూ ధర్మ సంప్రదాయంలో ఈ పర్వదినానికి ఉన్న స్థానం అపారమైనది. శివ పురాణాలు, ఆగమ శాస్త్రాలు ఈ రాత్రి మహిమను విశేషంగా వర్ణించాయి. భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధి, అంతర్ముఖ సాధనకు అత్యుత్తమ సమయంగా భావించబడుతుంది. ఈ పవిత్ర సమయంలో శివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి సకల శుభఫలాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. దేశవ్యాప్తంగా శివభక్తులు మహాశివరాత్రిని అత్యంత భక్తిభావంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శివుడికి పూర్తిగా అంకితమైన పర్వదినంగా దీనిని పరిగణిస్తారు. ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ, అభిషేకాలు వంటి ఆచారాలతో ఈ రాత్రి శివమయంగా మారుతుంది. పరమేశ్వరుని సన్నిధిలో మనస్సు లయమై ఆత్మ శివత్వాన్ని అనుభవించే అవకాశంగా మహాశివరాత్రిని భక్తులు భావిస్తారు. కొత్త ఏడాది 2026లో మహాశివరాత్రి పర్వదినం ఫిబ్రవరి నెలలో రానుంది. మాఘమాస బహుళ చతుర్దశి తిథి ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5:05 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5:34 గంటలకు ముగుస్తుంది. మహాశివరాత్రి పూజకు అత్యంత పవిత్రమైన నిశిత కాలం అర్ధరాత్రి సమయంలోనే ఉండడంతో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున ఈ పర్వదినాన్ని ఆచరించడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రి 11:55 నుంచి 12:56 వరకు నిశితకాల పూజకు అనుకూలమైన ముహూర్తంగా పేర్కొనబడింది. ఉపవాస దీక్షను చేపట్టిన భక్తులు ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6:42 నుంచి మధ్యాహ్నం 3:10 గంటల మధ్య పారాయణ చేయవచ్చు. ధర్మశాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి పరమశివునికి అత్యంత ఆనందాన్ని కలిగించే రోజు. ఈ రోజున ఉపవాసంతో శరీరాన్ని నియంత్రించి జాగరణ ద్వారా మనస్సును శుద్ధి చేసుకుని శివనామ స్మరణతో కాలాన్ని గడపడం మహాపుణ్య ఫలాన్ని ఇస్తుంది. ప్రదోష వేళ నుంచి అర్ధరాత్రి వరకు చేసే శివాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన వంటి పూజా విధానాలు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, మానసిక శాంతిని ప్రసాదిస్తాయని ఆచార్యులు వివరిస్తున్నారు. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో ఈ రాత్రి నీరు, పాలు, బిల్వపత్రాలతో చేసిన ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్మకం. మంత్రాలు, విధి విధానాలు తెలియకపోయినా కేవలం శుద్ధమైన భక్తితో శివలింగంపై నీళ్లు పోసిన అదే మహాపూజగా పరమశివుడు స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన సంప్రదాయంలో శివరాత్రులు నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అనే 5 విధాలుగా వర్ణించబడ్డాయి. వీటిలో మాఘమాస బహుళ చతుర్దశి తిథి అత్యంత విశిష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది. ఈ పవిత్ర రాత్రి సాధకులకు మోక్ష మార్గంలో ప్రయాణించే వారికి అత్యంత అనుకూలమైన సమయంగా భావించబడుతుంది. అందుకే మహాశివరాత్రి ఒక పండుగ మాత్రమే కాదు, జీవనాన్ని శివత్వంతో నింపే ఆధ్యాత్మిక సాధనగా భక్తులు భావిస్తారు. ఈ రాత్రి పరమేశ్వరుని చింతనతో భక్తితో గడిపిన ప్రతి క్షణం జీవనాన్ని శివమయంగా మార్చుతుందని ధర్మశాస్త్రాలు ఘనంగా ప్రకటిస్తున్నాయి.